సో ఇప్పుడు లారీ ఎక్కడ నడుపుతారు? చెల్లపల్లి నుంచి ఏ గోదాం ఇస్తే ఆ గోదాంకు పోతా. ఓకే. లోడింగ్ తీసుకోపోతా చెల్లపల్లి నుంచి, ప్లాంట్ నుంచి, బుట్లింగ్ ప్లాంట్ నుంచి. ఓకే. గ్యాస్ లారీ హెచ్పిసిఎల్ గ్యాస్ లారీ. ఓకే. అక్కడ నుంచి తీసుకోపోయి ఏ గోదాం అలాట్ చేస్తే ఆ గోదాంలో వెళ్ళి అన్లోడ్ చేసి మళ్ళీ వస్తా. ఎన్ని గంటలు వర్క్ చేస్తారు? మినిమం 10 hours, మాక్సిమం 14 గంటలు 15 గంటలు కూడా ఉంటుంది. మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, నోటిఫికేషన్ లేవు అంటున్నారు, ప్రిపరేషన్ ఏం లేదా? ఇప్పుడు అంటే గతంలో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చదివి 7-8 సంవత్సరాల నుంచి కూడా చదువుతున్నారు పిల్లలు. ఇంత చదివి ఇంత కష్టపడ్డ తర్వాత కూడా పేపర్లన్నీ లీక్ కావడము, ఇక వాళ్ళు భరించరాని బాధ. బాత్రూమ్ అంతటి రూమ్లు తీసుకొని అక్కడ తల్లిదండ్రులు పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబం చెందిన వాళ్ళు ఎన్నో రూపాయలు ఇస్తే ఆ రూపాయలు తీసుకొని వచ్చి కఠోర శ్రమ చేసి కష్టపడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అయిపోయింది. అన్నీ కూడా లీక్ అయిపోయినాయి పేపర్లు. దాంతో నిరాశ నిస్పృహలకు గురి అయిపోయి పిల్లలందరూ కూడా ఊరికి వెళ్ళిపోయారు. నా సిచ్యువేషన్ ఏంటిదంటే, నేను గతంలో కూడా చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, అన్నం పని చేసినా పని చేయకపోయినా అన్నం అనేది తినాలి. మనం పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు పిల్లలైనారు, వాళ్ళని పెంచాలి, పోషించాలి. నేను పని చేయకుండా ఇప్పుడు నేను చదువుకోవాలంటే నాకు కుదరదు ఇప్పుడు. కాబట్టి నా ప్రైవేట్ ఉద్యోగాన్ని చేసుకుంటూ కుటుంబాన్ని నెడతా ఉన్నా నేను. ఓకే. సో ఇంకా మీరు మళ్ళీ ప్రిపరేషన్ ఇదంతా ఇక అయిపోయిందేమో, ఇక మళ్ళీ బ్యాక్ వెళ్ళి చేయడం? బ్యాక్ వెళ్ళదలుచుకోలేదు ఇప్పుడు మళ్ళీ వెళ్తే ఈ పని ఆగిపోతుంది. నేను బ్యాక్ వెళ్తే నా పిల్లల చదువులు ఆగిపోతాయి. ఇప్పుడు నేను చదువు కూర్చుంటే మా పిల్లల చదువులు ఆగిపోతాయి. అవును. అందుకని ఇక నేను బ్యాక్ వెళ్ళదలుచుకోలేదు. చేస్తున్న వృత్తిలోనే కొనసాగుతూ ఇంకా ఏదైనా బెస్ట్ ఆప్షన్ కోసం ప్రైవేట్ సెక్టార్లోనే ఉండదలుచుకున్నాం. సో ఎట్లా మీరు ఈ వీడియోలు ఇవన్నీ చేస్తున్నారు కదా, అంటే బేసిక్గా మీకు ఈ రెగ్యులర్గా ప్రిపేర్ అవుతుంటారా? నేను రఘు గారు నా ఊహ తెలిసినప్పటి నుంచి, నా 10th అయిపోయినప్పటి నుంచి, ఇంటర్మీడియట్ 2004 నుంచి ఇప్పటి వరకు రోజుకు 3 పేపర్లు 4 పేపర్లు చదవకుండా నేను ఎన్నడూ కూడా పండుకోలే. నేను అన్నం తినకుండా పండుకున్న రోజులు చాలా ఉన్నాయి. కానీ ఫ్రమ్ 2004 టు టిల్ డేట్ నేను 2-3 పేపర్లు చదవండి నిద్రపట్టదు నాకు. కాబట్టి నాకు అన్ని ఈ తెలంగాణ సమాజం మీదనే కాదు, భారతదేశం అంతటి మీద కూడా నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. నాకు రాజకీయం కావచ్చు, ఆర్థికం కావచ్చు, సామాజికం కావచ్చు, ఇతర ఏ రంగాలైనా కూడా నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. ఎందుకు పాలిటిక్స్ లోకి వెళ్ళాలన్న ఆలోచన ఏం రాలేదా? నాలాంటి పేదవాడిని హక్కున చేర్చుకొని పార్టీల్లో ప్రాధాన్యం ఇచ్చే రోజు ఉందా ఈరోజు తెలంగాణలో? తెలంగాణలో ఒక వార్డు మెంబర్గా పోటీ చేయాలంటేనే లక్షలు ఖర్చు పెట్టే రోజులు ఇవి. అవును. నీకు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్, ఎన్టీ రామారావు గారి పీరియడ్ కాదు ఇది వార్డు మెంబర్ పోటీ చేయదలుచుకున్నాడు మినిమం 5-6 లక్షలు ఉండాలి. ఒక గ్రామ పంచాయతీకి, ఇప్పుడు మా తండాలన్నీ గ్రామ పంచాయతీలు అయినాయి. సపోజ్ మా ఎగ్జాంపుల్ మా గ్రామ పంచాయతీ చూసుకుంటే, మా ఉమ్మడి గ్రామ పంచాయతీలో అన్ని ఎన్నికల్లో నేను పార్టిసిపేషన్ అయినా. నేను 36,000 50,000 లోపు ఖర్చు ఉండేది. మా అంటే 1,50,000 లోపు ఖర్చు ఉండేది. ఈరోజు ఆ ఒక్క ఉమ్మడి గ్రామ పంచాయతీ 3 గ్రామ పంచాయతీలు అయినాయి. పూర్వ గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ 20 లక్షలు ఖర్చు పెట్టిండు. ఓడిపోయినోడు కూడా 20 లక్షలు ఖర్చు పెట్టిండు. తండా పంచాయతీలు అయినాయి, 2 పంచాయతీలు అయినాయి. 2 పంచాయతీలలో ఉన్న 2 సర్పంచులు కూడా మినిమం 10 లక్షలు దాటినాయి వాళ్ళ ఖర్చులు. అంటే ఎక్కడ సంపాదించుకోవాలి? మళ్ళీ దోపిడీ చేయాలి, లేదా దొంగతనం చేయాలి. చేయరాని పనులు చేసి ఆ 10 లక్షలు పూడుకోవాలి వీళ్ళు. ఆ 10 లక్షలు పూడుకునేటందుకు ఎన్నో అక్రమాలు ఇవన్నీ చేసి ప్రజలు అబాసు పాలైపోయి, వాడా సర్పంచ్ అంటే అతనా సర్పంచ్ గారు అని పిలిచే రోజులు కూడా ఉండవు, పోయినాయి. కాబట్టి నాలాంటి వాడిని పార్టీలు పిలిపించి టికెట్ ఇస్తాము, పోటీ చేయమంటే ఈరోజు జనం కూడా నమస్తే అయ్యా, దండం పెడతా, చేతులు పట్టుకుంటా, కాలు పట్టుకుంటా, నాకు ఓటేయండి, నేను బాగు చేస్తా అంటే ఓట్లేసే పరిస్థితులు లేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రజలను బాగా త్రాగుబోతులను చేసిండు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే అన్ని ఉద్యమాలు జరిగినాయి కదా. అనేక ఉద్యమాలలో అనేక బహిరంగ సమావేశాలు పెట్టినాం, సభలు పెట్టినా. నేను ప్రతి బహిరంగ సభలో సమావేశాల్లో జనాలను తరలించిన విషయంలో నేను చాలా కీలక రోల్ పోషించినాడు. ఏ జనాలకు పైసలు లేకుండా మీటింగ్ సక్సెస్ అయినాయి, ఏ జనాలకు మీటింగ్ లేకుండా పైసలు, బీర్లు, బ్రాందీలు, విస్కీలు, బిర్యానీ ప్యాకెట్లు ఇవి పంచితేనే కదా పబ్లిక్ మీటింగ్ వస్తుంది కదా. ఏ పార్టీ వాడైనా అదే పరిస్థితి. కేసీఆర్ గారు నేర్పించారు, టీఆర్ఎస్ పార్టీ నేర్పించింది తెలంగాణ ప్రజలకు. ఉద్యమాల నుంచి కూడా ప్రజలను సేకరించడానికి, సమీకరించడానికి, బహిరంగ సమావేశాలు విజయవంతం చేయడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టడం అనేది టీఆర్ఎస్ పార్టీ నేర్చింది. ఆ సాంప్రదాయం ఈవెన్ ఓట్లప్పుడు ఓటర్లకు డబ్బులు ఇవ్వడం కూడా టీఆర్ఎస్ పార్టీ బాగా నేర్పించింది. అంతకుముందు లేదా అంటే అంతకుముందు కూడా ఉన్నది. ఒక పావు సారా పోస్తే ఓటేసేటోళ్ళండి. ఇవాళ పావు సారా కాదు, నువ్వు 10 బీర్లు వేసి ఓటుకు 2,000 రూపాయలు ఇచ్చినా కూడా ఓట్లేసే పరిస్థితి లేరు. అటువంటి సిచ్యువేషన్లో ఒక పేదవాడు ఎన్నికల్లో వెళ్ళి పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు.